ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన నేరస్తులకు అదే చివరి రోజు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రి అనిత, డీజీపీతో పాటు ఇతర అధికారులతో హోంశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలో పోలీసింగ్లో స్పష్టమైన మార్పు కనిపించాలని దిశానిర్దేశం చేశారు. 2019-24 మధ్యలో రాష్ట్రంలో నేరాల రేటు 46% మేర పెరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పనిచేయాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదన్న సీఎం పోలీస్ సిబ్బందిలో అలసత్వాన్ని సహించబోమని తేల్చి చెప్పారు. పోలీసులు విచారణ ఆలస్యం చేస్తే తానే ఘటనా స్థలానికి వెళ్తానని సీఎం స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం అన్నారు. పోలీస్ శాఖకు అవసరమైన నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా, వాడకం విపరీతంగా పెరిగిందని డ్రోన్స్ను వినియోగించి గంజాయి పంట ఎక్కడ ఉందో గుర్తించి నాశనం చేయాలని అన్నారు. వచ్చే నెలలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టాలని, ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 6 సీసీ కెమెరాలు పెట్టాలి. 6 సీసీ కెమెరాలకి సంబంధించిన బిల్స్ కూడా 5 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలేదు. గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేదా, మెయింటెనెన్స్ అంతా కూడా 5 సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి. వాటన్నిటికీ కూడా ఏదైతే వాళ్ళు ఛార్జెస్ ఉన్నాయో ₹10 కోట్ల, ఆ ₹10 కోట్ల కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళా పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు వెహికల్స్ తీసుకోవడానికి కూడా ఆయన పర్మిషన్ ఇచ్చారు. ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి, యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ పోలీస్ అకాడమీ కూడా స్టార్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా తిరిగి ఆ గ్రేహౌండ్స్ అకాడమీని కూడా మనం ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి.